నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. జూన్ 14న నీ దారి నీ కథ మూవీతో టీం వస్తున్నారు. అసలు నీ దారి నీ కథ, నీ పాత్ ఈజ్ యువర్ స్టోరీ అనేది నాకు అర్థమైంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి కథ అనేది ఉంటుంది. సో ఈ మూవీలో ఎలాంటి కథ చూపించబోతున్నారు అండ్ చాలా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో ఈ మూవీ వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండొచ్చు ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మూవీ టీం మనతో పాటు ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళని అడిగి అసలు వాళ్ళ దారికి వాళ్ళు రీచ్ అయ్యారా, వాళ్ళ స్టోరీని ఇక్కడ చూపించారా తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారితో నేను ప్రారంభిస్తాను. వంశీ గారు, ఫస్ట్ నాకు నిన్న ఈవినింగ్ మీ ఇది వచ్చింది, సురేష్ గారు ఉంటారు, ఇలా వంశీ జొన్నలగడ్డ అండ్ ఇలా క్రూ ఉంటుంది, మీరు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పన్నారు. నాకు ఇది మొత్తం అంతా కూడాను మీ డీటెయిల్స్ అన్నీ మార్నింగ్ లేట్ 11 o'clock వచ్చాయి నాకు. నీ దారే నీ కథ అనేటప్పటికి నేను ఫస్ట్ నా డైరీ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఏదైనా మూవీ ఇది చేస్తున్నాను అని రాసుకుంటాం కదా, నాకు వచ్చిన లైన్స్ ఏంటంటే, నేను నా దారిలో కరెక్ట్గా వెళ్తున్నానా, వే ఈజ్ ద రైట్ ఫస్ట్ రాసింది. వాట్ ఈజ్ మై పాత్ అనేది ఫస్ట్ నేను రాసుకున్నా. అంతలా నాకు ఇన్స్పైర్ చేస్తుందండి ఈ టైటిల్. ఎందుకు తీసుకున్నారు ఈ టైటిల్? ఓకే, రైట్ ఆర్ రాంగ్ అనే పర్స్పెక్టివ్ నాకు తెలియదు, కానీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ద పాత్ యూ వాక్ ఇన్ లైఫ్ ఈజ్ యువర్ స్టోరీ. సో ఇప్పుడు ఇవాళ మీరు ఎవరు అంటే మీరు చెప్పేది ఏంటి, మీరు ఇప్పుడు దాకా నడిచిన పాతే కదా. సో ఇట్ వాజ్ అ సింపుల్ as that. అండ్ దాని ద్వారా ఏదో చెప్పేద్దాము మెసేజ్ అని కాదు. ఇట్ వాజ్ వెరీ సింపుల్ టు రెజొనేట్ with everyone where they think like, yes, yeah, my path is my story. So at the end of the day, what do I want my story to be? That was as simple as that. ఓకే, అంటే చాలా స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. మీరు మ్యూజిక్ బ్యాక్డ్రాప్ ఎందుకు తీసుకున్నారు? సో మ్యూజిక్ అనేది ద రీజన్ ఫర్ దాట్ ఈస్ సింప్లీ ఇట్ కెన్ చాలా స్ట్రాంగ్గా ఇట్ కెన్ గెట్ పీపుల్ ఇన్ టచ్ విత్ ఎమోషన్స్ అనమాట. అండ్ మ్యూజిక్ అనేది ఇట్ ప్లేస్ అ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్, డే టు డే లైఫ్, టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఇది. ఇట్ కుడ్ బి అ మినిట్. నాలాంటి వాళ్ళకి చెప్తే ఈట్ మ్యూజిక్, స్లీప్ విత్ మ్యూజిక్, ఎవ్రీథింగ్. నేనైతే నా జర్నీ కూడాను ఎలా ఉంటుందంటే, ఆల్మోస్ట్ 1 hour జర్నీ టు మై ఆఫీస్, ఇయర్ ఫోన్స్ ఉంటాయి, మ్యూజిక్ వింటూ వస్తాను. నా ఈట్ అండ్ స్లీప్ ఆల్సో మ్యూజిక్. దట్ బికేమ్ అ వెరీ, అంటే చాలా క్రూషియల్ పార్ట్ అనమాట. మేము చెప్పే స్టోరీని బియాండ్ జస్ట్ వర్డ్స్ నేను తీసుకెళ్ళాలి అంటే music felt like the right way to do it. So that was the reason we chose, okay, let's explore this idea through music anedi. So simple. So sir, మీరు ఆయనకేమో హలో అని స్టైల్గా చెప్పి నాకు మాత్రం నమస్కారాలు పెడుతుంటే సార్ మీరు లెజెండ్స్ సార్ మాకు. అయ్యో, మా చైల్డ్హుడ్ అంతా కూడాను మీ మూవీస్ చూస్తూ పెరిగాం మేము. ఒక్కసారిగా ఎలా అంటే సురేష్ గారితో అనగానే నాకు ఒక్కసారిగా సూరిగాడు, తర్వాత ఇద్దరు మిత్రుడు, తర్వాత ఇవన్నీ ఒక్కసారి నా కళ్ళ ముందు అట్లా 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 ఈ నైట్ అంతా కూడాను. నైట్ నేను పడుకునేటప్పటికి 12 o'clock. ఐఎమ్ హోంవర్క్ అబౌట్ యూ, ఏమేమి ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పి. సో మీరు కంప్లీట్గా నాకు ఫస్ట్ థాట్ వచ్చిన ఇది, ఈయన 1981 నుంచి మూవీస్ చేస్తున్నారు. అంతకన్నా బిఫోర్గా చేస్తున్న చిరంజీవి గారు వచ్చేసి ఇంకా మూవీస్లో హీరోగానే ఉన్నారు. వై హీ వాజ్ ప్రెట్టి దాన్ చిరంజీవి గారు. ఐ డోంట్ అలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ యు ఆర్ ప్రెట్టి దాన్ చిరంజీవి గారు. వై మీకు ఎక్కడ బ్రేక్ వచ్చింది? ఎందుకు హీరోస్ నుంచి కంప్లీట్గా తప్పుకొని ఒక విలన్ షేడ్లోకో లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్లోకో? వై? ఐ డోంట్ నో. సమాధానం వెతకాలంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అంటారు, పాండవులకు గెలుపుకు 1000 కారణాలు అంటారు. సో ఐ డోంట్ నో. నా పాత మధ్యలో
ఎక్కడ బ్రేక్ అయిందంటే ఐ రియలైజ్డ్ దట్ నాకు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ రావడం లేదు, స్ట్రాంగ్ డైరెక్టర్స్ రావడం లేదు, స్ట్రాంగ్ స్టోరీస్ రావడం లేదు. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా కూడా అది సినిమా ఫినిష్ అవుతుందా, లేకపోతే సినిమా రిలీజ్ అవుతుందా, లేకపోతే సినిమా మంచి రిలీజ్ దొరుకుతుందా, థియేటర్లు దొరుకుతాయా అన్న క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు నేను ప్రొడ్యూసర్ని రిస్క్లో పెట్టకుండా నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే బెటర్ అని నాకు అనిపించింది. ప్రొడ్యూసర్గా కూడా చేశారు. అవునండి, ప్రొడ్యూసర్గా చేశాను. కొన్ని సినిమాలు ఓకే అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్లు అయ్యాయి, డబ్బులు పోగొట్టుకున్నాను. సో అన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యాయి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఒక నిర్ధారణకు వచ్చింది ఏంటంటే ఐ బెటర్ స్టిక్ టు ద బేసిక్స్. నేను యాక్టర్ అవడానికి వచ్చాను, యాక్టింగ్ చేయడానికి వచ్చాను. వేరే దారులలో కాలు పెడితే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ చాలలేదేమో, నాకున్న నాలెడ్జ్ చాలలేదేమో అని నాకు అనిపించింది. సో ఐ థాట్ ఐ ట్రై లిటిల్ లేటర్, బట్ ఇప్పుడు మాత్రం లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐమ్ డూయింగ్. మధ్యలో టీవీ రంగంలోకి వెళ్ళాను, ఒక 7 సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను. సో 2000 ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ అయ్యాయి. వాటిలో కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ 1000 పైన ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను. సో ఐ ట్రైడ్ మై హ్యాండ్ అట్ ఎవ్రీథింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తున్నాను, ఇంకా పనిచేస్తున్నాను. నాగార్జున గారి సినిమాలు తమిళకి, అరవింద్ స్వామి సినిమాలు తెలుగుకి, హిందీ బొమ్మని రాని సినిమాలు తెలుగుకి. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ బిజీ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ ఎందుకు నేను పల్లకి ఎక్కలేదు, ఎందుకు నేను పల్లకి పక్కన నడుస్తున్నానంటే దానికి దేవుడిని అడగాలి, కానీ నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ లాజికల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి నాకంటే అందగాళ్ళు కృష్ణానగర్లో చాలామంది ఉన్నారు, నాకంటే హైట్ ఉన్న వాళ్ళు చాలామంది కృష్ణానగర్లో ఉన్నారు. నేను మీ దగ్గర ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, వాళ్ళు పాపం ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్. నేను చిరంజీవి గారిని తో కంపేర్ చేసుకుని నక్కకి నాగలో కానీ కంపేర్ చేసుకుంటుంది, బికాస్ ఈజ్ అ సుప్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్. ఆయనకి రావాల్సిన రికగ్నిషన్ కానీ ఫేమ్ కానీ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెనాట్ వాంట్ ఆర్ డిజైర్. యాజ్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ జనరేషన్లో ఎక్కువగా సస్టైన్ అయిపోతున్నారు మూవీస్లో. మీ ఫాదర్ ఆల్రెడీ ఇన్ మూవీస్లో ఉన్నప్పటికి కూడా సురేష్ గారు ఎందుకు వెనకపడ్డారు? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మా ఫాదర్ వచ్చి రిటైర్ అయిపోయారండి. ఎందుకంటే ఆయన ఒక సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఫైనాన్షియల్గా బాగా హెవీగా బర్డెన్ అయింది. సో దాంతో నేను మా ఫాదర్ మాట విని ఫారిన్కి వెళ్ళి చదువుకోకుండా నేను ఇక్కడే ఉండిపోయి ఎట్లాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా ఒక పని చేసి ఫ్యామిలీని నేను సపోర్ట్ చేయాలన్న దృక్పథంతో ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్, ఫైనలీ బికేమ్ అన్ యాక్టర్, అండ్ అగేన్స్ట్ మై ఫాదర్స్ బెస్ట్ విషెస్ ఐ సస్టైన్డ్ యాజ్ అన్ యాక్టర్. సో నాకు ఇప్పుడు దేవుడు మనకి కొన్ని కార్డ్స్ ఇస్తాడు, వీ కెన్ ఓన్లీ డీల్ విత్ దోస్ కార్డ్స్. మనకి ఆ కార్డుకి రాణి రాలేదేంటి, రాజు రాలేదేంటి, ఏస్ రాలేదేంటి అని ఆలోచించడం కంటే వీ కెన్ ఓన్లీ ప్లే విత్ ద కార్డ్స్ దట్ వీ హ్యావ్. సో దట్ ఈస్ వాట్ ఐ బీన్ డూయింగ్. సో ఇంతగా ఈ నెక్స్ట్ రౌండ్లో ఏ కార్డ్స్ వస్తాయో నాకు తెలీదు. హోప్ఫుల్లీ గుడ్ కార్డ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ మీ. సో లెట్స్ సీ. అంతేగాని అయిపోయిన దాని గురించి, దొరకని దాని గురించి, గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించి నిద్రపోగొట్టుకోవడం ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై నేచర్. నో.